మనకు ఆహారం అంటే ఇది పుట్టించడం కాక అంటే పుట్టాయి వాటి జాతి ప్రకారంలో జీవనాల వాటి అనగా వాటి జాతి ప్రకారం పశువులను అడవి భూమి పుట్టించడం కాక భూమి. సో ఆడి పాట ఒక అధ్యాయం చాలాసార్లు చదువుతాం కానీ అంత డెప్త్ గా అనుకోము. భూమి పుట్టించారు అని ఉంది బయట. సరే, భూజంతువులలో వృత్తి కలది సర్పం. సర్పం. ఆదాము హవ్వలు ఏ ఆకులతో కచ్చడంలో చేస్తున్నారు? అంచులకు ఆకులు. భూజంతువులన్నిటిలో శపింపబడిన జంతువేది? సర్పం. ఆదాము నిమిత్తం శపింపబడినదేది? భూమి, నేల. ఒక మనుషుని సంపాదించుకున్నది ఎవరు? హవ్వ. హేబెలుకు ప్రతిగా హవ్వ కన్న కుమారుడు ఎవరు? షేతు. ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను ప్రభువే అన్నాడు. దేవుడైన యెహోవా. బైబిల్లో ముఖము చిన్నపుచ్చుకున్నది ఎవరు? మూతి ముడుచుకున్నది ఎవరు? బైబిల్లో ఇద్దరు భార్యలు గల మొదటి వ్యక్తి ఎవరు? లెమెకు. భార్యల పేర్లు ఆదా, పిల్ల. శపితమైన దానిలో కొంత తీసుకొని ఆకారం. శపితమైన పట్టణం ఏది? శపితమైన పట్టణం ఎరికో. లోయ. ఏ పట్టణానికి? ఆకారం. ఆ పట్టణం ఏది? వాళ్ళు యుద్ధానికి పోయి ఆకారం తీసుకుంటారు. పట్టణం. ఆకారం చంపబడిన లోయకు ఏ పేరు? ఆకోరు లోయకు అర్థం ఏది? బాధ. సౌలు చంపకుండా విడిచిపెట్టిన అమలేకీయుల రాజు ఎవరు? అగబుని ఎవరు చంపుతారు? సమూయేలు చంపుతాడు. చాలా చక్కగా ఆన్సర్స్ చెప్తారు. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవనడిన మగొక తండ్రి, గొప్పమే మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ రోజు పరిశుద్ధ దినంలో మీ సన్నిధికి చేరి మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మా నిమిత్తమై తండ్రి ఏ రీతిగా మరి శ్రమలు అనుభవించారు, చనిపోయారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని దాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. అదే రీతిగా మా యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మీటింగ్ లో తండ్రి ప్రభా మేము వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి అది ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికన్నా యోగ్యురాలను కాదు ప్రభా. మీ సన్నిధిలో యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి కనికరించండి. నన్ను మీ శిరోచాటను మరుగుపరిచి మీరు నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నేను మాకు కావాల్సిన ఆదరణ, నెమ్మది, మాకు కావాల్సిన హెచ్చరిక, దిద్దుబాటు మీరు దయచేయమని మీ సన్నిధిలో మాట్లాడుతున్నాం. నాకు కావాల్సిన పుల్పొల్పు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నా మాటల వల్ల, నా ఆలోచనలో ఎవ్వరికి ప్రయోజనం లేదు నాయన. దయచేసి వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా, అనవసరమైన మాటలు నా నోటికి రాకుండా మీరు కృప చూపించి మీరే మాట్లాడమని, మీరే మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచమని కృప చూపమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు ఆ దివ్యనామమున అతని ఎంతో బ్రతమాల వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యాక్చువల్ గా మరి కయ్యను క్యారెక్టర్ స్టడీ చేస్తూ ఉన్నా నేను వేరే పిల్లల మధ్య. అయితే దాంట్లో మరి ఒక టాపిక్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కయ్యలతో దేవుడు చెప్తున్నటువంటి మాట కదా. దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా మేము శపింపబడిన వాడము అని దేవుడు కయ్యను శపించినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. అయితే మరి బైబిల్ మనం గమనించినట్లయితే దేవుడు ఎందుకు శపించాడు కదా, మరి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటి అని చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం కదా. మరి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఇదేమైనా శాపమా అనుకుంటాం. చాలా మంది కూడా వీళ్ళకి ఏదో శాపం ఉంది అని కూడా మనల్ని గురించి మాట్లాడే ఆ మరి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటా ఉంటాం కదా. అయితే మరి బైబిల్ అంతా తెలియదు కానీ దేవుడు శపించడానికి గల కారణాలు కొన్ని మనం ఇక్కడ చూసుకుందాం. అదే రీతిగా మరి శాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు ఏం చేశాడో కూడా ఈ యొక్క వాక్య జ్ఞానంలో మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే కయ్యేనును దేవుడు చెప్తున్నాడు కదా, తన తమ్ముడైన హేబేలును మరి కయ్యేను చంపాడు. దానికి కారణం మనందరికీ తెలుసు, అసూయ కదా. దేవుడు మరి ఇద్దరు కుమారులను ఇచ్చాడు అతనికి. ఇద్దరు చక్కని కుమారులే, ఇద్దరికి దైవభక్తి ఉంది, ఇద్దరు అర్పణ తీసుకొచ్చినారు. సో కయ్యలు కూడా ఇక్కడ మనం తప్పు పట్టడానికి అయితే పెద్దగా ఏమీ లేదు. అంటే కయ్యలు కూడా అర్పణ తీసుకొచ్చినాడు కదా. అంటే దేవుడికి నేను ఇవ్వాలని ఉన్న ఆలోచన అయితే కయ్యలకు కూడా ఉంది. అయితే ఆ అర్పణను చూస్ చేసుకునే విషయంలో కయ్యను ఓడిపోయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తాము. మనం గమనించినట్లయితే ఇక్కడ కయ్యేను హేబెలు ఇద్దరు కూడా, మరి హేబెలు అయితే గొర్రెల కాపరి, మరి కయ్యేనైతే మరి వ్యవసాయదారుడు కాబట్టి తన పంటలో కదా. కయ్యేను గురించి మనం చూసినట్లయితే జ్యేష్ఠ కుమారుడు కయ్యేను మరి దేవుడితో అనుగ్రహించినటువంటి సంపాద్యంగా ఉన్నాడు. మరి తన తమ్ముడితో కూడా బాగానే ఉన్నాడు కదా. అయితే వీళ్ళిద్దరు పెద్దలైన తర్వాత మరి కయ్యను ఏం చేస్తున్నాడు, భూమిని కష్టపడి సేద్యం చేసేవాడే కయ్యను. అంటే మంచి పనిమంతుడే, కష్టపడి పని చేస్తున్నాడు కదా. అయితే పొలంలో నుండి యెహోవాకు కొంత అర్పణను తీసుకొచ్చినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అంటే దేవుడికి ఇచ్చేటువంటి అర్పణ విషయంలో కొంత నిర్లక్ష్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా. హేబేలు అయితే దేవునికి ఇవ్వవలసిన వాటిలో తొలుచు రోగినవి కదా తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కయ్యనైతే తన పొలంలో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను అని మనం చూస్తున్నాం. మరి ఇద్దరు అర్పణ అర్పించారు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యను అర్పణను అంగీకరించలేదు. ఆ సమయంలో కయ్యనుకు చాలా కోపం వచ్చింది, ముఖం చిన్నపుచ్చుకున్నాడు కదా. అయితే దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు, ఎందుకు కయ్యను నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకున్నావా కదా. ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ కయ్యనులో కోపం తగ్గలేదు. దేవుడు మాట్లాడినా కూడా తన కోపం తగ్గలేదు, అలాగే ఉన్నాడు. తర్వాత ఇక్కడ కయ్యను తమ్ముడైన హేబెలుతో మాట్లాడుతున్నాడు పొలంలో. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు అంటే హేబెలుకు ఏమాత్రం అనుమానం రాకుండా కదా, దొంగ దెబ్బ అంటారు కదా, ఆ విధంగా హేబెలుతో మాట్లాడుతూ ఏం చేస్తున్నాడంట, హేబెలు మీద పడి అతనిని చంపెను కదా. హేబెలుని చంపేసినాడు. అయితే హేబెలు యొక్క రక్తము నేల నుండి దేవునికి మొరపెట్టింది కదా. అదే మాట దేవుడు అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ
నిజంగా మనం ఆలోచన చేస్తే ఆత్మీయ జీవితంలో ఒకేసారి పతనం రాదు కానీ నెమ్మదిగా వస్తుంది కదా. మొదట కోపం వచ్చింది, మిక్కిలి కోపం వచ్చింది, ముఖం చిన్నపుచ్చుకున్నాడు కదా. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటతో తగిన అక్కడే సరి చేసుకుంటే బాగుండేది, కానీ తగిన సరి చేసుకోలేదు కదా. నరహత్య కూడా చేయడానికి మరి తెగించినట్టుగా మనం చూస్తాము. సొంత తమ్ముని చంపేసినట్టుగా ఒక హంతకునిగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. ఇంకా అది మొదలు ఇంకా హార్డ్గా మారిపోయాడు కదా. మరి అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను అన్నటువంటి ఒక కాన్షియస్ గా లేకుండా దేవుడు కయ్యినా నీ తమ్ముడు ఎక్కడ అంటే నా తమ్ముడికి నేను కావాలా అన్నా. మరి దేవుడితో మాట్లాడే పద్ధతి అదేనా కదా. చాలా సార్లు మనం కొన్నిసార్లు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో కదా. ప్రార్థనలు చేసేటప్పుడు కూడా మనము దేవునితో మాట్లాడుతున్నాము అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి. మన ఇష్టం వచ్చినట్లుగా దేవుని సంబోధించడం, మన ఇష్టం వచ్చినట్లుగా లేదా మన ఫ్రెండ్ తో మాట్లాడినట్టుగా లేదా మరి మన ఇష్టం వచ్చినట్టుగా దేవునితో మాట్లాడడం కాదు, కానీ దేవునితో మాట్లాడేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి కదా. ఆయన దేవుడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కదా. నేను మరి ఇంటర్ సత్యసాయి కాలేజ్ లో చదివినప్పుడు అక్కడ మామూలుగా ప్రతి గురువారం భజన జరుగుతుంది అన్నవారు. అప్పుడు ఆ భజనలో ఇద్దరు లెక్చరర్స్, కెమిస్ట్రీ మేడం తర్వాత తెలుగు, వీళ్ళిద్దరికి కొంచెం చిన్న వాగ్వివాదం అంటే గొడవ పడింది. ఏంటంటే ఒక మేడం అంటారు అంటే సాయిబాబాని వాడు అని పాడదాము అంటారు, ఇంకొక మేడము వాడు అన్నట్లుగా పాడుతుంది కదా. అంటే ఒక మేడం అంటారు స్వామి మనకు సొంతం అంటారు, ఇంకొక మేడం అంటారు లేదు ఆయన దేవుడు కాబట్టి మనం గౌరవించాలని. ఒక మనిషికి ఎంతగా ఆలోచిస్తున్నారే. మరి రాజాది రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి మన దేవుడు, సర్వోన్నతుడైన దేవుని మనం మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడుతున్నాం, ఏమని సంభవిస్తున్నాం కదా. ఎట్లా ప్రార్థన చేస్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవడం ఎంతైనా అవసరం కదా. ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు కదా కొంతమంది ప్రభావం అక్కడ రాసి పెట్టాం కదా కదా, ఆ బైబిల్ అక్కడ రాసినాం కదా, నువ్వు చెయ్యి అన్నట్లుగా డిమాండ్ చేస్తాం దేవుణ్ణి కదా. ఎంతో అమర్యాదగా దేవుని మరి మనం ఉచ్చరిస్తూ ఉంటాం, కానీ మనం గుర్తు పెట్టుకుందాం ప్రపంచంలో నిర్మించిన వాడు మన దేవుడు కదా. ప్రపంచంలో నిర్మించిన వాడు. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు, ఆ దేవుణ్ణి సంబోధించేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలి కదా. మనం ఆలోచన చేసినట్లయితే కయ్యలో మినిమం కామన్ సెన్స్ ఇక్కడ కనపడడం లేదు. అరే నేను దేవునితో కదా మాట్లాడుతున్నాను అనుకోకుండా ఏమంటున్నాడంట, నా తమ్ముడికి నేను కావాలుగా అన్నా అంటున్నాడు కదా. ఎన్నోసార్లు మన జీవితంలో కూడా కదా దేవుని మనం ఇంట్లో తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు మనకు, పెద్దవాళ్ళని మీరు అనాలి అని కదా. కానీ ఎన్నిసార్లు మనం దేవుని నువ్వు అని సంబోధిస్తాం చాలా వరకు కదా. అవి చిన్న విషయాలే కావచ్చు కానీ మనం నేర్చుకుంటే మంచిదని అనిపిస్తా ఉంది కదా. మరి ఈ కయ్యను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, మీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడదవు, నువ్వు శపింపబడిన వాడవు. దేవుడు శపిస్తా ఉన్నాడు. ఎందుకు శపించాడు తల్లిని? తన తమ్ముడైన హెబెరును చంపినందుకు ఇక్కడ శపించినట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే మొట్టమొదటి కారణంగా మనం చూసినట్లయితే ఒక మనిషిని చంపినప్పుడు దేవుడు మనల్ని శపించేవాడుగా ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. ఒక మనిషిని చంపడం మనం ఆలోచన చేసినట్లయితే జనరల్ గా మరి ఇక్కడ సహోదరుని చంపాడు కదా, యోహాను పత్రికలో ఉంది కదా. అన్నను చూసి మనము నీ సొంత సహోదరుని నేను
వ్యర్థుడా అనకూడదంట కదా. మరి దోషిగా ఎంచుతానన్నాడు దేవుడు. అయితే మనం ఆలోచన చేస్తే కదా, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, కయ్యను నీవు శపించబడినవాడు, ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడినవాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది ఇక మీద సారం తీయదు. నువ్వెంత కష్టపడతావు, ఎంత కష్టపడి చదువుతో పంటకు అందించాలనుకుంటావు, కానీ నీకు దేవుడు చెప్తున్నాడు అనగా పంట లేని లేదా పంట దిగుబడి సరిగా రాని శాపాన్ని దేవుడు ఇక్కడ కయ్యనికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిగులు అని మరి కయ్యను దేవుడు శపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు దేశ దిగులు వెళ్ళిపోతావు, నీకు ఒక స్థిరమైన ఉండదు, నువ్వు సంచారం చేస్తూనే ఉంటావు, దేశ దిమ్మరిగా వెళ్ళిపోతావు అని దేవుడు కయ్యను శపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే శాపం అనేటువంటిది మొట్టమొదటిగా కయ్యను జీవితంలో మనం చూసినట్లయితే ఒక మనిషిని చంపినందువల్ల కదా, ఒక హత్య వల్ల, ఒక నరహత్య వల్ల శాపం అనేది వచ్చినట్టుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం అన్నమాట కదా. మరి అదే రీతిగా ఇంకా బైబిల్లో మొట్టమొదటిగా కయ్యను కంటే ముందుగా శపించబడిన వాళ్ళు మనం చూస్తున్నాం కదా. ఆదికాండం 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ మళ్ళీ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు శపించిన మొట్టమొదటిది ఏదంటే సర్పం కదా. ఎందుకు మరి సర్పాన్ని దేవుడు ఎందుకు శపించాడు అని మనం చూసినట్లయితే కదా, స్త్రీని మోసం చేసినందువల్ల కదా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున ఏం చేశాడు, సర్పం ఏం చేసింది 13వ వచనంలో. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను కదా. ఫలం తిన్నావు, ఎందుకు తిన్నావమ్మా అంటే ప్రభువా సర్పము నన్ను మోసపుచ్చింది అందుకే తిన్నాను అనింది. అయితే దేవుడు ఏం చేశాడంట, సర్పము నీవు దీని చేసినందున ఏం చేసినందున, నీవు స్త్రీని మోసపుచ్చినందున నీ పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో నీవు శపించబడిన దానవు, నీ కడుపుతో నువ్వు ప్రాగుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావని ఇక్కడ సర్పాన్ని దేవుడు శపించినట్టుగా మనం ఆలోచన చేయవచ్చు కదా. మరి జనరల్ గా చూసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా చేసినప్పుడు జంతువులన్నింటికీ కాళ్ళు ఉన్నాయంట కదా, సర్పానికి కూడా. అయితే దేవుడు సర్పానికి ఇచ్చిన శాపాన్ని బట్టి ఇక్కడ సర్పం తన యొక్క కాళ్ళను కోల్పోయింది, కడుపుతో అది ప్రాకుతూ తిరగడం అనేది దేవుని యొక్క శాపంగా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే అన్నింటిలో కూడా పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో నీవు శపించబడిన దానం. చూడండి మనము గమనించినట్లయితే ఒక ఊర్లోనికి కదా అడవి జంతువులు అప్పుడప్పుడు వస్తుంటాయి కదా. అప్పుడప్పుడు సింహం కానీ పులి కానీ వచ్చింది అనుకోండి, దాన్ని పెద్దగా చంపడానికి ప్రజలు ఏం తాపత్రయపడరు, ఏ ఫారెస్ట్ వాళ్ళకో ఫోన్ చేస్తారు. కానీ ఒక సర్పం కనిపిస్తే కదా, సర్పం కనిపించిందంటే చాలు దాన్ని చంపాలనుకుంటారు కదా. దేవుడు చెప్తున్నాడు నీవు భూజంతువులన్నింటిలో కూడా నీవు శపించబడిన దానవు, నీవు నీ కడుపుతో ప్రాగుతావు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు కదా, మన్ను తింటావు అని దేవుడు సర్పాన్ని శపించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ రెండవ కారణాన్ని మనం చూస్తే కయ్యనును శపించడానికి కారణము ఏంటంటే నరహత్య. రెండవది సర్పాన్ని దేవుడు శపించడానికి కారణాన్ని మనం చూస్తున్నట్లయితే మోసం చేయడం కదా. అయితే మోసం చేయడం, సర్పము హవ్వను మోసం చేయడమే కాదు, ఇది మనందరికీ వర్తిస్తుంది కదా. మనందరి జీవితాల్లో మనం ఎవరిని మోసం చేసినా అది శాపానికి దారి తీసేదిగా ఉంది
కదా. మోసపరచడం అనేది దేవునికి ఇష్టం లేని కార్యం కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయను. నువ్వు మోసం చేసినావా, అదే నీకు జరుగుతుంది. మనకు బాగా తెలుసు మోసగాడు యాకోబు కదా. యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే కొన్ని అనుకుంటాం, కానీ దేవుడు ప్రతిదీ కదా తక్కడలో వేసి తూంచినట్టుగా జీవితాలు ఉంటాయి. మనం గమనిస్తే యాకోబు తన తండ్రిని మోసం చేసినాడు కదా. యాకోబు లేయా వాళ్ళ మామ ద్వారా మోసపోయినాడు కదా. తను చేసుకోవాలనుకున్నది రాహేలును కదా. తనకు తెలియకుండానే యాకోబు అనుకున్నాడు రాత్రి చీకట్లో ఇది రాహేలే అనుకున్నాడు, కానీ తెల్లవారి చూసినప్పుడు అక్కడ లేయాని గుర్తించాడు కదా. సో ఏమి మనం విత్తుతామో అదే పంటను కోస్తామనడానికి ఉదాహరణలుగా వాటిని మనము చెప్పుకోవచ్చు కదా. సో కాబట్టి మరి దేవుడు చెప్తున్నాడు, మోసం చేసినట్లయితే అది శాపానికి దారి తీస్తుందని మనం నేర్చుకుంటున్నాం కదా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం ఇదే 3వ అధ్యాయంలో 15, 16 వచనాలు చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను కదా. ఇక్కడ స్త్రీకి అంటే హవ్వకి మరి సర్పముకి దేవుడు మాట్లాడుతున్నాడు. దీంట్లో మరి మనం గమనించినట్లయితే స్త్రీకి అని ప్రత్యేకంగా రాయబడి ఉంది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు క్రీస్తు స్త్రీ సంతానము ద్వారా వచ్చినాడు కాబట్టి అక్కడ కూడా మన అందరికి తెలిసినటువంటి వ్యాఖ్యానాలే అవన్నీ కూడా కదా. తర్వాత 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను కదా. ఇది హవ్వకిచ్చిన శాపం కదా. ఈరోజు ప్రపంచం అంతటా కూడా కదా అనుకుంటారు కదా, మరి స్త్రీలందరూ ఏకమై కదా, మహిళలు లేవాలి, చాలా స్లోగన్స్ ఉంటాయి మనకి కదా. చాలా స్లోగన్స్ ఉంటాయి. మరి ఆడదంటే అబల కాదు సబల కదా. అందరు కూడా స్త్రీ శక్తి అంటారు కదా. ఎన్ని ఉన్నా ఇది దేవుడిచ్చిన శాపం కదా. దేవుడు ఏం చెప్తున్నాడు, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను అంటే, దేవుడు ఒకవేళ ఈ సంఘటన జరగక మునుపు హవ్వకు సుఖమైన ప్రసవాన్ని పెట్టాడేమో దేవుడు కదా. ఒకవేళ కరెక్ట్, ఈ రోజే సండే స్కూల్లో ఒక అమ్మాయి అడిగింది నన్ను మా క్లాస్ లో, ఆంటీ హవ్వగిన పాపం చేయకపోయింటే మనం అందరం ఉండేవాళ్ళమా? అవునమ్మా, ఉండేవాళ్ళం కదా, కానీ మహిమ శరీరంతో ఉండేవాళ్ళం. మనమందరం కూడా ఏమాత్రం అంటే ఆదాము హవ్వలు ఏ రీతిగా అయితే ఉన్నారో, అంటే వాళ్ళు కనీసం మేము దిగంబరులమని తెలియక ఎరుగక ఉండిన పరిస్థితులు కదా, అటువంటి పరిస్థితిలోనే మనం కూడా ఉండేవాళ్ళం కదా. అయితే హవ్వ చేసిన పనికి ఏమైందంట, గర్భ వేదన మిక్కిలి హెచ్చించబడినట్టుగా మనం చూస్తున్నాం. వేదనతో పిల్లలను కందువు కదా, ఎంత వేదన. మరి జనరల్ గా చెప్తా ఉంటారు, ఒక మనిషికి మరి పెద్ద యాక్సిడెంట్ అయి తల పగిలి మొత్తం బ్లీడింగ్ అయినా కూడా దానికంటే కూడా ఇంకా ఎక్కువేనంట ప్రసవ వేదన. అందుకే అంటారు కదా, మరి పునర్జన్మ అంటారు కదా, మళ్ళీ పుట్టడమే అంటారు కదా. కాబట్టి మరి వేదనతో పిల్లల్ని కందు అని చెప్తున్నాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును కదా. ఏం చేసినా కదా, జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, మా స్కూల్లో కూడా పిల్లల తల్లిదండ్రులు వస్తూ ఉంటారు అనమాట. అంటే ఇద్దరు భార్య భర్తలు గొడవ పడి తాగొస్తాడు కదా, కొడతాడు, పోలీస్ స్టేషన్కి పోతారు, మళ్ళీ పొద్దున్నే పిల్లల్ని చూడడానికి మళ్ళీ కలిసి వస్తారు కదా. వాంఛ కలుగును. తర్వాత అతడు నిన్ను ఏలును కదా, సో ఇవన్నీ కూడా హవ్వ చేసినటువంటి ఆ యొక్క మరి మోసపోయింది కదా. ఏం చేసింది అనేది మనం ఒకసారి చూసుకుంటే, మరి హవ్వ చేసిన పాపం ఏమన్నా క్లియర్ గా దేవుడు రాయించాడు అంటే రాయించాడు. తిమోతి పత్రికలో మనం చూద్దాము. హవ్వ మోసపోయింది కదా,
మోసపోయినందుకే దేవుడు ఏమైనా శపించాడా అని మనం అనుకుంటే కాదు. దేవుడు క్లియర్ గా రాయించాడు తిమోతి పత్రికలో. మనం చూద్దాము. తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 15 వరకు మనం చదువుకుందాం. 6వ వచనం నుండి అంటే ఒక్క నిమిషం 9 నుండి మరియు స్త్రీలను అనకూయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవరమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను కదా. ఇవన్నీ మనం స్త్రీల మీటింగ్స్ లో బాగా వింటాం. స్త్రీలు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను కదా. క్లియర్ గా దేవుడు రాయించి పెట్టాడు. అతడు నిన్ను ఏలును కదా, అంటే భర్త భార్యను ఏలుతాడు, పురుషుడు స్త్రీని ఏలుతాడు అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మనం ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని చేసినా అవన్నీ జరగని పనులు. తర్వాత మనం గమనించినట్లయితే 12వ వచనంలో స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. దానికి కారణం చెప్తున్నాడు చూడండి. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడేది కారా. ఇది మొదటి కారణం. అంటే ఎందుకు పురుషుడు స్త్రీని ఏలుతాడు అంటే మొట్టమొదటిగా మరి ఆదామును చేసినాను కదా నేను, తర్వాత కదా హవ్వను చేసింది, కాబట్టి ఖచ్చితంగా మరి పురుషుడు ఏలుతాడు అనే విషయాన్ని ఒకటి చెప్తున్నారు. తర్వాత చూడండి, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇది కారణం కదా. ఎందుకు మరి హవ్వ శపించబడింది, ఎందుకు ఆమె గర్భవేదన మిక్కిలి హెచ్చయింది, ఎందుకు మరి హవ్వ మరి వేదనతో పిల్లల్ని కనాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆదాము మోసపరచబడలేదు కదా, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ ఏం చేసిందంట, మోసపరచబడింది. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, మోసపరచబడ్డం కూడా శాపానికి కారణమా? మోసపరచబడినందువల్లే ఇక్కడ జరిగిందా? కాదు. చూడండి, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి దాని తర్వాత ఉంది అపరాధములో పడెను కదా. స్త్రీ మోసపరచబడింది. మోసపరచబడ్డం అనేది ఒకవేళ కామన్ ఏమో కానీ ఆమె ఏం చేసిందంట, తర్వాత అపరాధములో పడింది. ఒకవేళ సాతానుడు మోసపు మాటలు చెప్పాడు, సర్పం వచ్చి మరి హవ్వతో మరి మోసపు మాటలు చెప్పినప్పుడు హవ్వ ఏం చేయాలి? దాన్ని అంగీకరించకూడదు. నీ మాటలు కాదు, నాకు దేవుని మాటలు ముఖ్యమనాలి కదా, దేవుని మాటలు నాకు ముఖ్యమనాలి. మరి సర్పం ఎంతగానో శోధించినాడు, నిజమే, మరి మీరు దేవదూతల్లాగా అయిపోతారన్నాడు. కానీ దేవుడు చెప్పాడు కదా, ఆ పండు నీవు తినమన నీవు చచ్చెదవు అన్నాడు కదా. మరి దేవుడు చెప్పిన మాట ఎక్కువనా, సర్పం అసలు ముఖం అని తెలియనటువంటి ఒక వ్యక్తి అయినటువంటి సర్పం చెప్పిన మాట ఎక్కువనా? దేవుడు కదా సృజించింది, మరి దేవుడు చెప్పిన మాట వినాలి. కానీ ఇది మోసపరచబడ్డం కాదు, కానీ మోసపరచబడి అపరాధంలో పడింది స్త్రీ. కాబట్టి హవ్వ ఇక్కడ శపించబడినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట కదా. సో మన జీవితంలో కూడా కదా స్త్రీలు మొట్టమొదటిగా మోసపరచబడతారు కదా, ఈజీగా మోసపరచబడతాం కదా. ఎక్కువ చూడండి, మరి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ మరి ఏవైనా మెసేజెస్ వచ్చినా కూడా కదా, మీరు ఏదో లాటరీ కొనుక్కున్నారని కానీ, లాటరీ గెలిచినారని కానీ, ఇట్లాంటివి ఏ వచ్చినా కూడా ఫస్ట్ మనం రియాక్ట్ అవుతాం. పురుషుల కన్నా కూడా మనమే రియాక్ట్ అవుతాం. ఏ ఒక్కరు మన దగ్గరకు వచ్చి మంచి మాటలు మనల్ని 2 మాటలు పొగిడినా వెంటనే మనం పడిపోతాం కదా. పురుషులు అట్లా ఉండరు. అయితే స్త్రీ హవ్వ దానికి కారణమని మనం చూస్తున్నాం. హవ్వలో ఉన్న లక్షణాలు మనలో కూడా వచ్చినాయి, బానే ఉంది. కానీ దేవుడు మరి హవ్వను కించపరచడానికి ఇవి రాయలేదు, కానీ
హవ్వ ద్వారా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు కదా. మోసపరచబడతామేమో ఒకవేళ, కానీ అపరాధములో మనం పడకూడదు కదా. మోసపరచబడచ్చు కానీ అపరాధంలో పడకూడదు. మనం గమనించినట్లయితే చాలా సార్లు కదా, యవన బిడ్డలు కూడా ఉన్నారు కదా, జనరల్ గా మనం చూస్తూ ఉంటాం అఫైర్స్ కదా, మగపిల్లలు వచ్చి మరి చాలా పొగుడుతారు కదా, చాలా పొగుడుతారు. పొగిడినప్పుడు ఏం చేస్తారు? ఆ మాటలకు పడిపోతారు కదా, మోసపరచబడ్డారు కదా. అంతవరకు బానే ఉంది, అది కామన్, మోసపరచబడ్డం కామన్. ఒకవేళ అబ్బాయిలు వచ్చి మిమ్మల్ని మోసం చేశారు, ఓకే 2 రోజులు ఏడ్చొచ్చు, బానే ఉంటుంది, మళ్ళీ ఆ గాయాన్ని మర్చిపోవచ్చు. కానీ మోసపరచబడి పాపములో పడితే కదా, అది శాపానికి కారణమవుతుంది కదా. పెళ్లి కాకుండానే మనం దగ్గర అవుదాం అని ఏ అబ్బాయి చెప్పినా అమ్మాయిలు దానికి లొంగితే కదా, అది అపరాధం అవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే హవ్వ, ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడింది, అపరాధంలో పడింది కదా. వద్దు అన్న చెప్పినటువంటి ఆ పండును హవ్వ తీసుకుని దాన్ని తినింది కదా. తినడమే కాకుండా ఆదాముకు కూడా కొన్ని తీసుకుపోయి ఇచ్చింది కదా. హవ్వలో లేదా స్త్రీలో ఉండేటువంటి లక్షణం ఏంటి? ఆకర్షించడం కదా, ఆకర్షించడం. మరి హవ్వ ఆదామును ఆకర్షించింది కదా, తన భర్త. కాబట్టి మరి ఆదామును కూడా మోసములోనికి దింపినట్టుగా మనం చూస్తా ఉన్నాం, అది అపరాధం కదా. మొట్టమొదటిగా మనం చూసుకున్నాం, కయ్యను హత్య చేయడం ద్వారా శపించబడ్డాడు. సర్పము మోసం చేసినందువల్ల శపించబడింది కదా. ఎవ్వరికి తెలియకపోవచ్చు మనం చేసే మోసాలు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవునికి సమస్తం తెలుసు కదా. మన మోసపు మాటలు కానీ, మన మోసపు చేష్టలు కానీ, మన ప్రవర్తన కానీ ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. మూడవదిగా మనం చూసుకున్నాం, హవ్వ మోసపరచబడింది, అంతేకాకుండా అపరాధంలో పడింది. కాబట్టి దేవుడు శపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట కదా. అయితే మన దేవుడు బైబిల్ అంతట్లో మనం చదివితే, ఇశ్రాయేలీల జీవితంలో కూడా మనం చూస్తే మన దేవుడు కనికర సంపన్నుడు కదా. ఆయన ఎంత కోపడతాడో అంత క్షమించే దేవుడు కూడా కదా. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును కదా. దేవుడు ఎంత చక్కని మాట చెప్తున్నాడు కదా. విశ్వాసులైనటువంటి వారు కదా, మరి గర్భిణీ స్త్రీలు ఈ మాటను పట్టుకొని దేవుణ్ణి వేడుకోవచ్చు కదా. ప్రభువా, మరి హవ్వ అపరాధంలో పడింది, దానికి శాపంగా మిక్కిలి వేదనతో పిల్లల్ని కంటావని చెప్పించావు ప్రభువా. కానీ నేను భక్తిగా ఉంటే కదా, భయముగా ఉంటే, స్వస్థ బుద్ధి కలిగి ఉంటే, నేను నీ అంత విశ్వాసం కలిగి ఉంటే, నేను నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడంట? పరిశుద్ధతతో ఉంటే ఏం చేస్తాడంట? దేవుడు శిశు ప్రసూతి ద్వారా రక్షిస్తాడు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. తర్వాత మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 17-19 వచనాలు మనం చూసుకుందాం. 17 నుంచి 19 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నిజంగా ఇక్కడ ఒక్క నిమిషం ఆగితే చాలా విచిత్రం అనిపించింది నాకైతే కదా. చూడండి, సర్పాన్ని డైరెక్ట్ గా దేవుడు శపించినాడు, హవ్వను కూడా శపించినాడు, కానీ తన సొంత చేతులతో చేసుకున్న ఆదామును మాత్రం దేవుడు శపించలేదు కదా. ఎంత ప్రేమ చూడండి దేవునికి కదా. ఆదామును శపించకుండా ఏం చేసినాడంట? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అన్నాడు. తర్వాత అయితే ఇండైరెక్ట్ గా కదా, ఇండైరెక్ట్ గా ఆదామును శపిస్తున్నాడు. ఏంటంటే, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు కదా. నీవు నేలకు తిరిగి చేరువ
వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను కదా. నేటి దినాల్లో ఇక్కడ కూడా మనకు అనిపిస్తుంది, దేవుడు హవ్వకి ఇచ్చింది స్త్రీలుగా అందరు భరిస్తా ఉన్నారు కదా. ఆదాముకి ఇచ్చింది కూడా మనమే తీసుకుంటున్నాం. ఆదాముని దేవుడు ఏం చేస్తున్నాడు, నీవు కష్టపడి చెమటోడ్చి నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు అన్నాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇదే మనకు కావాల్సింది సమానత్వం కదా. సో ఆ సమానత్వం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్త్రీలే చెమట కార్చి ఉద్యోగాలు చేసి కదా ఆ భారాన్ని కూడా ఆ శ్రమను కూడా మన మీదకే వేసుకుంటా ఉన్నాం కదా. ఏదేమైనా కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదామును దేవుడు శపించాడు కదా, మరి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని దేవుడు చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. తర్వాత మనం గమనించినట్లయితే ఆదాము విషయంలో మరి నేటికి కూడా మనం వీటన్నిటిని గమనిస్తూ ఉన్నాం కదా. వర్షాలు పడక కదా, రైతులు మరి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. ఎంతో మంది ఆ వ్యవసాయాన్ని వదిలేసి ఉద్యోగాల కోసం పరుగులు తీస్తా ఉన్నారు. వాళ్ళ భూములు అన్ని బీడు భూములు అయిపోతున్నాయి కదా. ఎంతో భయంకరమైనటువంటి మరి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఇదంతా కూడా దేవుడు చెప్పినటువంటి ఒక శాపంగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట కదా. అయితే మనం గమనించినట్లయితే కయ్యేను హత్య చేయడం వల్ల శపించబడినట్టుగా చూస్తున్నాం. రెండవదికి సర్పము మోసం చేసినందువల్ల శపించబడింది. హవ్వ మోసం చేయబడి మోసపరచబడి అపరాధంలో పడినందువల్ల హవ్వ శపించబడింది. ఆదామును బట్టి నేల శపించబడింది. ముండ్ల తుప్పలు కదా, నిజంగా ఏదేను తోట ఎంతో అందమైనటువంటిది కదా, అక్కడ లేనటువంటి పండ్లు లేవు అసలు కదా, ఫలములు అక్కడ లేనటువంటిది లేదు. అయితే అంత రమ్యమైనటువంటి ఏదైనా తోట నుండి బయటకు వచ్చి ముండ్ల పొదలను గచ్చ పొదలను కదా, ముండ్ల తుప్పలను ఇప్పుడు వాటిని బాగు చేసుకొని పంట పండించి విత్తనం నాటి దానికి నీరు పట్టి కదా, మరి ఇవన్నీ చేసి ఇప్పుడు ఆదాము ఆహారాన్ని తినాలి, తన భార్య అయిన హవ్వకు ఆహారాన్ని పెట్టాలి, తన పిల్లలకు ఆహారాన్ని పెట్టాలి. ఈ విధంగా మరి ఆదాము శపించబడినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకుందాం. 10వ వచనం, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును కదా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు మరొక కారణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. దేవుని కార్యాన్ని మనం అశ్రద్ధగా చేయకూడదంట. మనందరి జీవితాల్లో మనం అనుకుంటాం ఎవరో ఒక్కరిని మాత్రమే కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంది, అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. యెషయా గ్రంథంలో ఉంది మన అందరినీ కూడా దేవుడు ఎందుకు సృష్టించాడంటే మనందరం కూడా దేవుని స్తుతించడానికి, అది మనందరి బాధ్యత. అయితే మరి పరిచర్య పలు విధములు అన్నట్లుగా వరములు కూడా నానా విధములు అన్నట్టుగా దేవుడు కొంతమంది కొన్ని పనులు అప్పగించి ఉంటాడు కదా. మన వరములను బట్టి మన యొక్క తలాంతుల్ని బట్టి దేవుడు కొన్ని వరాలను మనకు ఇచ్చి ఉంటాడు, కొన్ని పనులు అప్పగించి ఉంటాడు. అయితే ఆ కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అంట కదా. నిజంగా దీన్ని చదువుతున్నప్పుడు చాలా భయం అనిపిస్తుంది. దేవుడు మనకు ఏమి ఇచ్చాడు? పని, పాటలు పాడే పని ఇచ్చాడా, వాక్యం చెప్పే పని ఇచ్చాడా, పరిచర్య చేసే పని ఇచ్చాడా, సండే స్కూల్ పని చేయడానికి ఇచ్చాడా, స్త్రీల మధ్య పని చేయడానికి ఇచ్చాడా కదా, వృద్ధులకు సహాయం చేసే పని ఇచ్చాడా, ఆర్థికంగా సహాయం చేసే పని ఇచ్చాడా, ఏ పని ఇచ్చాడో మనకు తెలియదు. అది ఎవరికి వాళ్లే గ్రహించాలి కదా. ప్రభు నాకు నువ్వేం పని ఇచ్చావు అని దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మనకు బయలుపరుస్తాడు. అయితే ఆ పని చేయడంలో అశ్రద్ధ ఉండకూడదంట. నిజంగా దీన్ని చదువుతున్నప్పుడు ఆ మటుకు నాకు చాలా భయం అనిపించింది కదా. కొన్నిసార్లు నేను ఓపెన్ గా చెప్తున్నాను, కొన్నిసార్లు సండే స్కూల్లో చెప్పినవే స్టోరీస్ కదా, సో ఇవన్నీ తెలిసినవే అనుకొని కొన్నిసార్లు సిద్ధపాటు లేకపోయినా వచ్చేస్తా ఉంటాం. కానీ నిజంగా నాకు అనిపించింది అమ్మో శాపం కొని తెచ్చుకుంటామేమో కదా. వాక్యం చెప్పడానికి మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థనతో మనం రావాలి కదా. ప్రార్థన లేకుండా
సిద్ధపాటు లేకుండా మనం ఇష్టానుసారంగా వచ్చి ఇక్కడ నిలబడి అందరి సమయాన్ని వ్యర్థం చేయడానికి వీల్లేదు. శాపగ్రస్తుడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనకు ఏ పని ఇస్తే ఆ పనిని నమ్మకంగా మనం చేయాలి. అశ్రద్ధగా అస్సలు చేయవు. శ్రద్ధగా చేయాలంటే పనులు చేయడం వేరు, శ్రద్ధగా చేయడం వేరు కదా. స్కూల్లో పిల్లలు కూడా చదివేది వేరు, శ్రద్ధగా చదవడం వేరు. అందరూ చదువుతారు కదా, ఊరికే చదువుకుంటూ పోతారు, అది వేరు. కానీ శ్రద్ధగా మనసు పెట్టి కదా దాన్ని నేర్చుకుంటూ దాన్ని మరి అన్వయించుకుంటూ చదవడం వేరు. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు మనకు ఏ పని ఇస్తే ఆ పని కదా. ఒకవేళ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనం అనుకుందాం, ఒకవేళ ఫ్లోర్ క్లీనింగ్ చేసే పని దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి కదా, ఎట్లా చేస్తాం కదా, ఎట్లా చేస్తాం. కొన్నిసార్లు మా స్కూల్స్ నేను చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇట్లా అంటే మళ్ళీ అంత దూరంలో, లేదా ఊడ్చేటప్పుడు కూడా కదా, ఇక్కడ ఊడిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింటది పరక. కాదు, ఏది చేసినా కదా, మరి బయట ఈ లోకానుసారమైనటువంటి పనులే అంత శ్రద్ధగా చేయాలంటే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ఇంకెంత శ్రద్ధగా చేయాలి కదా. నిజంగా నా మటుకు నేను దేవుని సన్నిధిలో నేనైతే అనుకున్నాను, ప్రభువా కొన్నిసార్లు, అన్నిసార్లు అయితే కాదు, కొన్నిసార్లు అయినా కూడా ఎక్కడ మనం శాపగ్రస్తులం అవుతాము కదా. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడంట. దేవుని కార్యం చేసేటప్పుడు అది ఏ పని దేవుడు మనకిచ్చినా అది శ్రద్ధగా కదా, ఖచ్చితంగా దేవునికి నచ్చే విధంగా, మనుషులకు నచ్చేది కాదు, దేవునికి నచ్చే విధంగా దేవుని కార్యాలు మనం చేయాలి కదా. ఒకరిని బర్నబా ఉన్నాడు కదా, హెచ్చరిక పుత్రుడు. హెచ్చరించడం కదా, బుద్ధి చెప్పడం, సరిచేయడం, అన్ని కూడా కదా, అన్నింటిలో కూడా వాక్యం చెప్పినప్పుడు ఒకవేళ ఏదైనా పొరపాట్లున్నా కదా, వాక్యం బాగా తెలిసినటువంటి వారు సరిచేయాల్సిన బాధ్యత ఉంది. అన్ని ఉన్నాయి కదా. తప్పకుండా యెహోవా కార్యమును ఎవ్వరు అశ్రద్ధగా చేయాల్సిన పని లేదు. ఎవ్వరు అశ్రద్ధ చేసినా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం కదా. కాబట్టి దేవుని కార్యం మనం చేసేటప్పుడు అది ఏ పనైనా నమ్మకంగా, శ్రద్ధగా కదా, శ్రద్ధగా నేను ఈ పని చేయాలి, దీనికి నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి కదా, నేనేం చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మరి నేనే చెప్పుకుంటున్నా. ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళాలంటే రాత్రే రేపు ఏం చెప్పాలి చదువుకోవాలి ఒకసారి. దాంట్లో ఏది యాక్టివిటీగా అంటే కలరింగ్ పేపర్ ఇవ్వాలనుకోండి, ఏది ఇస్తే బాగుంటుంది, ఏ సందర్భం ఇస్తే బాగుంటుంది ఆలోచన చేసుకోవాలి. దాన్ని గూగుల్లో వెతుక్కోవాలి, ఆ పిక్చర్ ఎక్కడుందో వెతుక్కోవాలి. ఊరికే వచ్చి చేయడం కాదు, ఏదో చేసినామంటే చేసినామని కాదు. దాన్ని పిల్లలకు ఏ విధంగా చెప్పాలి, ఎక్కడ యేసుక్రీస్తు సాదృశ్యాన్ని తీసుకురావాలి, ఆ వాక్యంలో ఎక్కడ ఆత్మీయంగా బలపరిచేటువంటి వాక్యం ఉంది, ఆ రోజు చెప్పినటువంటి వాక్యంలో కంటకం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ప్రతిదీ ఆలోచించాలి, ప్రతిదీ శ్రద్ధగా మనసు పెట్టి చేయాలి. ఊరికే వచ్చి తీసుకోవడం అయితే కాదు. దేవుడిచ్చిన ఏ పనైనా ఆ రీతిగా చెయ్యకపోతే మనం శాపగ్రస్తులం అవుతామని ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా. అయితే ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం ఏం చదువుతాను. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఇక్కడ పౌలు భక్తుడు ఇన్ని పత్రికలు రాసినటువంటి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వాడు, గొప్ప మిషనరీ, గొప్ప సేవకుడు. మరి ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంట, నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును కదా. ఈ మాట మనకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు పౌలు శాపగ్రస్తుడుగా ఉండాలనుకుంటున్నాడు, క్రీస్తు నుండి ఎందుకు వేరు కావాలనుకుంటున్నాడు కదా. ఇదే పౌలు అంటాడు కదా,
ఏది నన్ను వేరు చేయలేదు అంటాడు. ఖడ్గమైన, ఉపద్రవమైన, ఉగ్రహీనతైన, కదా, ఏది కూడా నన్ను క్రీస్తు నుండి వేరు చేయలేదని అంత బాగా బలంగా గట్టిగా చెప్పినటువంటి ఈ పౌలు ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తు నుండి వేరై నేను శాపగ్రస్తుడనై ఉండకూడదును. కదా, అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి కోసం అంట? దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, అనగా ఈ సౌలు యొక్క శారీరక బంధుత్వం కలిగినటువంటి వాళ్ళ కొరకు, కదా, ఎవరైతే క్రీస్తును అంగీకరించలేదో వాళ్ళ కొరకు, ఎవరైతే యేసు తమ రక్షకుడు అని ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళ కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడని అవుతాను అంటున్నాడు. ఆ కమిట్మెంట్ ఉందా మరి మనకు? కదా, మరి మనము స్వార్థను ప్రకటించేటప్పుడు, కదా, మన రక్త సంబంధికులు, మన బంధువులు, మన స్నేహితులు, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? అవసరమైతే వాళ్ళ కోసం, కదా, వాళ్ళ కోసం నేను క్రీస్తుతో వేరే నేను శాపగ్రస్తుడు మాట మనం చెప్పగలమా? ఏదో ఉడత భక్తిగా మనం ప్రార్థన చేస్తాం వాళ్ళ కోసం, అంతేగాని భారముతో మనం ప్రార్థన చేస్తున్నామా? కదా, ఎస్తేర్ అనింది, ఏమనింది? నేను నశించినా నశించదను. కదా, తన జనాంగం కోసం నేను నశించినా నశించదను అనింది ఎస్తేరు. మరి మోషే కూడా అంటాడు కదా, దేవుడు అంటాడు, మోషే నువ్వు ఒక్క నిమిషం పక్కకు వచ్చే, నేను వీళ్ళందరినీ చంపేస్తా, క్షణంలో చంపేస్తా, నిన్ను గొప్పగా చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీ వంశాన్ని అభివృద్ధి పరుస్తా అన్నప్పుడు మోషే ఏమన్నాడు? సాగిలపడ్డాడంట దేవుని దగ్గర. కదా, సాగిలపడ్డాడు, ప్రభువా నాకొద్దు. అదే మనమైతే, కదా, అమ్మ అంతకంటే ఇంకేం కావాలి, కదా, వీళ్ళు ఎక్కడన్నా పోని నా సంతానం, కదా, నా సంతానం, నేను నా వారు గొప్ప అయితే చాలు అనుకుంటామేమో, కదా. కానీ మోషే అట్లా అనలేదు, ప్రభువా నీ గ్రంథములో నుండి నా పేరు తీసేయినా తీసేయి, కానీ ఈ ప్రజల్ని నువ్వేం చేయకూడదు. కదా, వచ్చినటువంటి అన్యజనులందరూ కూడా వారి దేవుడు వారిని అరణ్యంలో చంపుటకు తీసుకెళ్ళనని నీకు చెడ్డ పేరు వస్తుంది ప్రభువా, దయచేసి ఆ పని చేయొద్దు అని వేడుకున్నాడు. కదా, అదే పోలిక ఇక్కడ పౌలులో మనం చూస్తున్నాం. కదా, పౌలు అంటున్నాడు, నా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు రక్షణ పొందితే చాలు, వాళ్ళు రక్షణ పొందితే చాలు. కదా, అంతేకాదు మరొక చోట అంటాడు కదా పౌలు, నేను అందరికీ అన్ని విధముల వంటి వాడు అయితేనే అంటాడు. కదా, నేను యూదులకు యూదుని గాను, అన్యులకు అన్యుని గాను, అందరికీ అన్ని విధముల వంటి వాడనైతిని అని పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ తాపత్రయం మనలో ఉండాలి. కదా, మనము ఈ లోకంలో ఏమి సంపాదించుకోకపోయినా ఆత్మల సంపాదన, కదా, మరి మనం చూస్తూ ఉంటాం. కదా, మన మధ్యనే మరి షమీం అక్క ఉన్నారు. కదా, అక్క ఎప్పుడు మనల్ని కోరుతా ఉంటారు, నా తోబుట్టువుల కోసం ప్రార్థన చేయండి. ఎందుకు? రక్షణ కోసం. అది ప్రాముఖ్యమైంది. మరి మనం క్రైస్తవులుగానే ఉన్నాం, మరి మన బంధువులందరూ రక్షింపబడి ఉన్నారా? కదా, ఆంటీ కూడా చెప్తా ఉంటారు తన తోబుట్టువుల కోసం ప్రార్థించమని. నిజమే, మన జీవితంలో రోగాలు ఇవన్నీ కూడా వస్తాయి, పోతాయి. కదా, లేదా వస్తాయి, స్వస్థపరచబడిన మళ్ళీ మనం మరణించాల్సిందే. నువ్వు మన్ను కనుక తిరిగి మన్నైపోదు. కానీ మన యొక్క ఆత్మ దేవుడిచ్చిన దీపం. కదా, ఆత్మ ఎక్కడికి పోతుంది? అది ప్రాముఖ్యమైంది. మరి మన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? దేవుని రాకడ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎత్తబడే గుంపులో ఉంటారా? అది మనం ఆలోచించాలి. పౌలు అదే మొరపెడతా ఉన్నాడు కదా, నేను శాపగ్రస్తుడైనదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని పౌలు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కదా, అయితే ఇక్కడ మరొక విషయాన్ని నేను చెప్పబోతున్నా. ఏంటంటే అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు అంటాడు, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులు నేను మరణించినా ఎంత బాగు. కదా, కానీ దావీదు చనిపోయాడా? చనిపోలే. కదా,
మరి మోషే ప్రభు నీ గ్రంథంలో నుండి నా పేరైనా కొట్టే వీళ్ళని కాపాడన్నాడు. దేవుడు కొట్టేశాడా? కొట్టేయలేదు కదా. పౌలు ఇప్పుడు అన్నాడు, నేను క్రీస్తు నుండి వేరే నేను శాపగ్రస్తుడనై ఉండడానికి నేను ఇష్టపడుతున్నా అన్నాడు. దేవుడు క్రీస్తు నుండి వేరు చేశాడా పౌలుని? పోనీ శాపగ్రస్తునిగా చేశాడా? చేయలేదు కదా. కానీ భక్తులందరూ కూడా వాళ్ళు హార్ట్ఫుల్ గానే అన్నారు కదా, మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకున్నారు. కానీ దేవుడు వాళ్ళని ఏ ఒక్కరిని కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. కానీ విచిత్రం ఏమంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మాత్రం శుభ్రంగా వదిలిపెట్టేస్తున్నాడు కదా. ఎంత విచిత్రము అది. ఆయన ప్రేమను నిజంగా మనం కొలవలేం అనేది అందుకే కదా. ఆయన ప్రేమను మనం కొలవలేం. ఎంతగా దేవుడు ఎంత నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేశాడంటే, మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలో మరొక మాట మనం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను కదా. నిజంగా మీరేమన్నా అనుకోండి, నా మట్టుకు నాకు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు గురించి ధ్యానం చేసినప్పుడు మనసు నిజంగా ఎంత ఉప్పొంగుతుందో. నిజంగా ఎంతమంది భక్తుల గురించి మనం ఆలోచన చేసినా వాళ్ళల్లో లేని ఒక మంచి గుణం మన దేవుల్లో కనిపిస్తుంది కదా. యేసు ప్రభువులో కనిపిస్తుంది, ఆయన త్యాగం కనిపిస్తుంది, ఆయన మన కోసం చేసినటువంటి ఆ బలియాగం కనిపిస్తుంది కదా. దేవుని చేత శపించబడిన వాళ్ళని మనం చూస్తున్నాం. కయ్యను కదా హత్య చేసి శాపాన్ని పొందుకున్నాడు. సర్పం మోసం చేసి శాపాన్ని పొందుకుంది. హవ్వ మోసపరచి అపరాధంలో మరి మోసగించబడింది. ఆదామును బట్టి నేల శపించబడింది కదా. మరి మనం గమనించినట్లయితే ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు, తన యొక్క పని చేయడంలో అశ్రద్ధగా, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తే మనం కూడా శపించబడతామని మనం నేర్చుకున్నాం కదా. పౌలు అంటున్నాడు, నేను శపించబడ్డానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. కానీ ఎవ్వరు చేయలేని పని ఒక యేసు క్రీస్తు మాత్రమే చేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. మనమందరం కూడా కదా క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై కదా, క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. అంటే దీని ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారం మనమందరం కూడా శాపగ్రస్తులమే, మనందరం కూడా శాపానికి అర్హులమే, శాపం పొందవలసిన వారమే, శాపమును అనుభవించవలసిన వారమే కదా. దేవుడు ధర్మశాస్త్రాన్ని మరి ఆయన కొట్టేయలేదు కదా, కొట్టివేయడానికి రాలేదు. ఆ మాట క్లియర్ గా బైబిల్లో ఉంది కదా. దేవుడు ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంట, మన కోసం ఆయన మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కదా. మన శాపాన్ని దేవుడు తానే తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. మనల్ని శాపము నుండి విమోచించడానికి, శాపము నుండి విడిపించడానికి, శాపము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ఆ శాపాన్ని ఆయన మోసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇందును గూర్చి లేఖనాలు కూడా ఏం చెప్తున్నాయంట, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఆయన మ్రాను మీద వ్రేలాడబడిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు కదా. మ్రాను మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడంట. అలాగైతే నీవు నేను మ్రాను మీద వేలాడబడవలసిన వాళ్ళం కదా. ఆయన మరి మన పాపములను బట్టి మనము సిలువ వేయబడవలసిన వారం, మన పాపములను బట్టి మనము మ్రాను మీద వేలాడబడవలసిన వారం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ శాపాన్ని తన మీద మోపుకొని మనల్ని విడిపించడానికి ఆయనేం మ్రాను మీదకి ఎక్కాడంట.
మ్రాను మీదికి ఎక్కిన దేవుడు ఒట్టి మ్రానుకి కట్టివేయబడ్డాడా? ఆ మ్రానును మోసుకుంటూ కల్వరి కొండపైకి వెళ్ళవలసి వచ్చింది. ఆ మ్రానును మోసుకుంటూ ఆయన కల్వరి కొండ మీదికి ఎక్కాల్సి వచ్చింది. భారమైన మ్రానును మోసుకుంటూ ఆయన కల్వరి కొండ మీదకి ఎక్కాడు కదా. అదే మ్రానుకు ఆయన చేతులను మేకులతో కొట్టివేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. అదే రానుకు ఆయన చేతులకు మేకులను కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అదే రానుకు ఆయన చూస్తాం. శాపగ్రస్తమైనటువంటి మ్రాను కదా, శాపగ్రస్తమైనటువంటి మ్రానును మన కోసం ఆయన ఎక్కినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు అనగా యేసుక్రీస్తు మ్రాను మీద వ్రేలాడాడంట కదా. వ్రేలాడడం అంటే కదా హ్యాంగ్ చేయబడ్డం. మరి యేసుక్రీస్తు ఎంత భారాన్ని అనుభవించాడో, ఎంత శ్రమను అనుభవించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం కదా. ఆయనను మరి ఆ కొండ మీద మ్రానును ఎత్తినప్పుడు కదా, ఆ సిలువను ఎత్తినప్పుడు ఆయన చేతుల మీద ఆయన శరీర బరువు మరి పడింది కదా. ఆ చేతులు ఆ మేకులు కొట్టిన ఆ చేతులతో ఆయన శరీర బరువును మోయాల్సి వచ్చింది. ఆ రీతిగా మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం శాపగ్రస్తుడయ్యాడని ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం కదా. మన పాపములను బట్టి శాపాన్ని తెచ్చుకుంటే అందులో వింతేమీ లేదు. మనం చేసినాం, అనుభవిస్తున్నాం అనుకుంటాం కదా. కానీ ఏ పాపము ఎరుగని దేవుడు కదా, ఏ పాపము ఎరుగని దేవుడు ఆయన శాపముగా మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం కదా. మన దేవుని మనం ఎంతగా స్తుతించాలి, ఎంత ప్రేమించాలి కదా. ఆయన కోసం మనం ఎంత చేయాలి, మనం ధ్యానిస్తూ పోతే దేవుని కోసం మనం చేస్తుంది చాలా తక్కువ అనిపిస్తుంది కదా. దేవుడు మన కోసం ఎంతగా శ్రమ పడ్డాడు. ఆయన వ్రేలాడబడినట్టుగా మనం చూస్తున్నాం, శాపాన్ని మోసుకున్నట్టుగా మనం చూస్తున్నాం, మ్రాను మీద వ్రేలాడిన వాడుగా మన కోసం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఆ కార్యాన్ని బట్టి మన శాపం కొట్టివేయబడింది, మనము రక్షణలోనికి మనం రావాల్సి వచ్చింది కదా. నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చడానికి అది కారణమైంది. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే కదా, శాపగ్రస్తుడైన మరి ప్రభువుగా మనకు కనిపిస్తా ఉన్నాడు కదా. ఆ ప్రభువును మనం నిదానించి చూస్తే, ఆ మ్రాను పైన వ్రేలాడినటువంటి ఆ యేసుక్రీస్తుని మనం నిదానించి చూస్తే ఆయన ప్రేమ మనకు కనిపిస్తుంది, ఆయన త్యాగం మనకు కనిపిస్తుంది, ఆయన బలియాగం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇంతటితోనే ఆపేయకుండా మనం ధ్యానం చేద్దాం. ప్రభువా, నా శాపాన్ని నువ్వు మోసుకున్నావా అని దేవుని మనం స్తుతిద్దాం. ఎంత స్తుతించినా మన రుణం తీరక అట్లుండవలసినదే కదా. కాబట్టి ఆ రీతిగా ప్రతిరోజు దేవుణ్ణి కదా, మనం ఏది ఆలోచించినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, క్రీస్తు లేనిది అది సున్నా కదా. క్రీస్తు లేని ప్రసంగాలు వ్యర్థం. మన ఆరాధన, మన ఆలోచన క్రీస్తు పైనే నిలబడాలి కదా. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, ఇంకా ధ్యానిద్దాం. శాపగ్రస్తునిగా మారినటువంటి ఆ దేవుని మనం స్తుతిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అందరికీ వందనాలు.